ఏమన్నా బాగారా బాగా పిల్లలకి బళ్ళకి సెలవులు ఇచ్చేసారండి. ఏం అర్థమవుతలేదు, వాళ్ళతో ఎలా తట్టుకోవాలంటే తెలుస్తలేదు. చెప్తున్నాయంటే రే బాబా అన్నావు అనుకో అన్నారు. చదువుడు ఉండదు, అయితే ఫోన్ లేకపోతే టీవీ లేకపోతే పరుగులు ఎట్టించుడే. చదివేస్తా మామూలుగా స్కూల్కి వెళ్ళినప్పుడు చదువు బళ్ళకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీ వాళ్ళు ఓకే అంతవరకు సరిపెట్టారు. మా వాళ్ళు అనుకో ఆనందం అంత ఆనందంగా ఉంటే ఆ పక్క కోళ్ళు దువ్వేతనాయి అన్నావు అనుకో మరి ఇంకా రెచ్చిపోయి దువ్వేతనాయి ఏమీ లక్కదని చెప్పి మొత్తం ఈ దడవతలు ఉన్న కోళ్ళు ఆ దడవతలు వెళ్ళిపోయి దడవతలు ఊరుకుంటారా? ఆ దడవతలు మళ్ళీ షో అంటారు, మళ్ళీ దడవతలకు వస్తాయి. అదే పోయినా అంతే, నువ్వోసారి సో వాళ్ళోసారి సో. మా చిన్నోడు ఒక అరగంట ఆడతాడు, వచ్చి డాడీ ఓ 10 రూపీస్ ఇవ్వ చిప్స్ కొనుక్కుంటా అంటాడు. నుంచి పెద్దడు వస్తాడు, డాడీ ఓ 5 రూపీస్ ఇవ్వ ఇంకోటి ఏ కొనుక్కుంటా గొట్టాలు కొనుక్కుంటాను అంటాడు. మీ వాళ్ళు పర్లేదమ్మా 10 అడుగుతున్నారు, మా వాళ్ళు 50 అడుగుతున్నారు. ఐక్యం కావాలంటున్నారు, ఐక్యం అంటున్నారు. లేకపోతే ఇంకోటి ఒక పెద్దది అడుగుతున్నారు కోరికలు, సోంపాపుడు అంటున్నారు. అదండి అటెల్లో ఒకడు ఇటెల్లో ఒకడు 5 రూపాయలు 10 రూపాయలు వచ్చి కొట్టుకాడికి వెళ్ళి ప్యాకెట్లు అవి ఉంటాయి కదా, అలాంటివన్నీ అడుగుతా ఉంటారండి. మీకు ఎండాకాలం వచ్చేసింది, ఇంకా నానా సంకలు నాగాలండి పిల్లలతోటి. కొట్టుకాడికి వెళ్ళి అయ్యి చెత్త చెదారం నానా చెత్త చెదారం కొనుక్కొని తినేస్తారండి. అవి తినటం వల్ల ఆరోగ్యాలు పాడు, ఇంకా వేరే వేరే పాడు, అన్ని కడుపు నిండేది ఉండదో ఏముండదో. 5కి 10కి వస్తున్నాయి కదా తింటారండి రుచిగానా. అన్ని చెత్త తిండి అనమాట. అందుకోసం మనం ఈ పిల్లల కోసం ఈ సమ్మర్ లో ఏం చేయాలంటే మనమే ఇంట్లోని యాపకాయలు తయారు చేసుకుంటాం. యాపకాయలు తయారు చేయడం ఏంటండి, యాప చెట్టుకుంటాయి కదా ఆల్రెడీ. యాపకాయలు అంటే అదొక రకమైన ఫుడ్ అండి. యాపకాయ సైజ్ ఎంత ఉంటదండి ఇప్పుడు వేసుకుని జేబులో చేయదు బాబు. మొన్న ఇంకో యాప పువ్వుతోటేమో యాప పువ్వు పచ్చడి చేసారు, మళ్ళీ యాపకాయలతో ఏం చేస్తారండి బాబు మీరు? యాప పువ్వుతో యాప పువ్వు పచ్చడి చేస్తారు కానీ యాపకాయలతో ఇప్పుడు నేను వంటకం చేయబోతలేదండి. యాపకాయలా ఉంటది కాబట్టి ఇప్పుడు నీ బూర్లో ఉన్నాయి బొగ్గలు అంటావు, ఈ బూర్లు అయ్యి కాదు కదా. యాపకాయలా ఉంటది కాబట్టి యాపకాయ రెసిపీ అండి, దాని పేరు యాపకాయలండి. చక్కగా అన్నేసి ప్లేట్ లో పెట్టామనుకోండి పిల్లలు చక్కగా తింటారండి. కొట్లుగాడికి వెళ్ళి చిప్స్ కొనుక్కునే పని ఇలాంటిది ఏమి ఉండదు. చాలా ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. మీరు కూడా ఈ యాపకాయలు తయారు చేసుకుని ఈ ఎండాకాలంలో మీ పిల్లలు అడిగినప్పుడల్లా అలా కొన్ని ప్లేట్లు పడేయారంటే తినుకుంటా టీవీలు చూస్తారండి. రెడీగా ఉన్నారు యాపకాయల కోసం. యాపకాయలు తింటావా? కాదు నిజంగా చెప్తుంటేనే వెరైటీ వంటకం తినాలనిపించేస్తుంది. ఇప్పుడు నాకు ఎప్పుడు తినలేదండి అయ్యా. ఇప్పుడు యాపకాయలు అంటే చేదుగా ఉంటాయి అనుకున్నారు, చాలా వెరైటీగా ఉంటాయి. ట్రెడిషనల్ అనమాట. మా నాన్నమ్మ చిన్నప్పుడు మాకు చేసిస్తే జేబుల్లో వేసుకొని పోయి ఊరంట చింతపిక్కలాట కాగితాలాట పినీసులాటలు ఇవన్నీ ఆడుకునే వాళ్ళు అండి. జేబులోంచి ఒకటి తీసుకోవడం నోట్లు వేసుకోవడం. మేమే అలాగనుకుంటే అలాంటి అట్లా పినీస్కి లింకులు వేసి ఇలా ఇంకో సైన్లు నాగార్జున గారి సైన్లు ఇలా వేసుకుని అసలు నాకు డౌట్ ఆడేవాళ్ళం అండి. ఆ పినీసులు ఏం చేసుకోవాలని మేము సంపాదించుకునే వాళ్ళం మాకు అర్థమయ్యేది కాదు. దానికోసం అసలు యుద్ధాలు జరిగిపోయేది. పట్టీలు ఉంటాయి కదా ఆడవాళ్ళు, ఆ పట్టీలతోటి ఇట్లా వేసుకుంటే జానా పట్టింది అనుకోండి పినీస్ ఇచ్చేవాడు. ఆ పినీస్ పోని ఆడవాళ్ళు దేనికో పెట్టుకుంటారు అనుకోవచ్చు. అది కాకుండా ఇంకోటి ఏంటి బచ్చాలండి. అసలు బచ్చాలు ఏం చేసుకోవాలో కూడా మాకు అర్థం కాదు. సిగరెట్ పెట్లు ఉంటాయి కదా అట్లన్నీ పోయేయడం దొంతలు అమ్మ అలాంటి ఆటలన్నీ ఆడేవండి. ఎండలకి డ్రింక్ మూతలు మెయిన్. డ్రింక్ మూతలు ఏం చేసుకోవాలి అవి తప్పడు చేసేవాళ్ళు. అలాంటి ఆటలన్నీ ఆడేవండి. చిన్నప్పుడు ఫోన్లు అవి లేవు కదా, ఆ రోజులే వేర్లేండి. ఇప్పుడు యాపకాయలు చేసుకుందాం చేసాను. యాపకాయలు ఇవ్వండి. మన యాపకాయల్ని చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది బియ్యం పిండి అండి. మనం ఇదివరకు బియ్యం పిండితో 4-5 రకాల వంటలు చేసాం కదండి. ఈ బియ్యాన్ని కడుక్కొని ఆరబెట్టుకొని చేసాం ఇదివరకు. ఇప్పుడు డైరెక్ట్గా బియ్యాన్నే మనం ఇలా పిండి పట్టించేసుకోవచ్చు ఈ యాపకాయల కోసం. మీరు రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం పట్టుకోండి, లేదా వేరే బియ్యం ఏదున్నా సరే పిండి పట్టుకోండి. ఒక 2 కప్పుల వరకు మనం బియ్యం పిండి తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏమేమి కలుపుకోవాలంటే చిటికెడు పసుపు అండి, ఒక 2 చెంచాలు కారం అండి, రుచికి సరిపడా ఉప్పు, రుచి కోసం ఒక 2 చెంచాలు నువ్వులండి, ఇది ఒక చెంచా వామండి. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట, అరుగుదలకు కూడా చాలా మంచిది. ఒక చెంచా జీలకర్ర అండి, ఇవన్నీ కూడా మంచి అండి. జీలకర్ర, వాము, నువ్వులు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు పిల్లలు తింటారు కాబట్టి అన్నీ వేసుకుంటున్నాం అనమాట మనం రుచి కోసం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసి దీంట్లో వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలండి. మనం వేడి నీళ్ళు పోసి కలుపుకొని ముద్దని గట్టిగా చేసుకోవాలండి. మనం చపాతీ పిండి ముద్ద ఎలా ఉంటుందో ఆ రకంగా కలుపుకోవాలండి దీన్ని. వేడి నీళ్ళు ఒకేసారి పోసేసుకోకండి, ఎందుకంటే కొంచెం కొంచెం వేసి కలుపుకుంటే మనకి ముద్ద ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది అనమాట.
ఇక పిండి చూసారా ఇలాగ మనం చపాతీ ముద్ద ఎలా ఉంది ఆ టైప్లో చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని చిన్నగా యాపకాయ సైజ్ అంతా ఇలా ఇలా అనుకుంటూ చేతులతోటి చేసేసుకుందామండి అన్నీ. ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలండి, ఒక్కళ్ళమే చేయలేము. ఇప్పుడు ప్రసాద్ నేను చేస్తాం. మనకి పిండి ముద్ద రెడీ అయింది కదా, యాపకాయలు తయారు చేసుకోబోతున్నామండి. చేతికి చక్కగా కొంచెం నూనె రాసుకొని ఇలాగా పిండి అంటుకుపోద్ది అనమాట. మళ్ళీని మన సైజు ఎంత కావాలనుకుంటున్నాం అంత చిన్నగా ఇదిగోండి యాపకాయ. చిన్న చిన్నవి చేసుకోవాలండి, అంటే బాగా ఎగుతాయి అనమాట. చిన్నవి చేసుకుంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు, కొంచెం పెద్ద చేసుకుంటే ఏం కాదనుకో. చిన్న సైజు అనుకోండి మంచిగా ఎగుతాయి అన్నమాట, కరకరలు ఆడుతుంటాయి. చక్కగా బటర్ నీళ్ళు తిన్నట్టు తినచ్చు. మనకి కంట్లో ఎప్పుడైనా నలకలు పడినప్పుడు ఏమన్నా చిన్నది పుసుకులాగా కట్టినప్పుడు కొట్టుకాడికి వెళ్ళి ఆపకాయ సూపు తెచ్చుకుంటారు కదండి. ఆ ఆపకాయ ఎంత ఉంటుందండి? రూపాయికి ఇస్తారు. అది ఆపకాయ ఎంతే ఉంటుంది. అది దాని పైన ఇలా గిల్లి ఇలా పెట్టుకుంటాం కదా కంట్లోని, ఆ ఆపకాయలు అనమాట ఇవి. ఇవ్వండి ఆపకాయలు రెడీ అయిపోయినాయండి. ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకొని మొత్తం చేసాము పావుగంట కూర్చొని. ఇప్పుడు చక్కగా వేపేసుకుంటే కరకరలాడతా భలే తినేస్తారండి పిల్లలు. ఇవ్వండి చక్కగా ఒక గుప్పుడు వేసుకొని వేపుకుందామండి ఇప్పుడు. వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచుకుందామండి. అప్పుడు విడతాయండి దేని దానికి, అప్పుడు వేపుకుందాం. ఇవన్నీ చూసారా ఎలా విడిపోయినాయండి, చక్కగా ఈతకాయల్లాగా అయిపోతాయండి. వేపకాయలు వేగిపోయినాయండి, తీసేసుకుంటున్నాను. చూసారా గిలగచ్చకాయలాగా ఎలా వేగిపోయినాయో. గిలగచ్చకాయలా సౌండ్ వస్తుంది. వేడి వేడి ఆపకాయలు రెడీ అయిపోయినాయండి. ఇంకా తింటమే తర్వాత పిల్లలందరూ వచ్చి అంటే బాగారు మొత్తం మీద యాపకాయలు రెడీ అయిపోయినాయి. ఆపకాయలు రెడీ అయిపోయినాయండి. టైం పాస్ కి చక్కగా అరిగి మీద కూర్చొని ప్లేట్ లో 4 వేసుకొని తిన్నట్టు తింటా ఉంటే ఫుల్ టైం పాస్ అండి. బఠానీలు తిన్నట్టు తింటాం, ఇంకా ఒకటి వేసుకుంటా బాగుంటాయి. అన్ని వేసుకుంటే చాలా జేబులు వేసుకుని పోతారు పిల్లలు. క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతారండి మా వాళ్ళు పిల్లలు. జేబులు వేసేసుకుంటే ఆడతా ఒకటి తింటా ఉంటారు. ఇక అదే యాపకాయ షేప్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఏప్రిల్ కాయలు కదా, యాపకాయలు అయినాయి. అది యాపకాయలు, అందుకే ఏప్రిల్ కాయలు కాబట్టి యాపకాయలు. అబ్బా పూర్వకాలం వంట అండి ఇది. బియ్యం పిండితో బోల్డ్ రకాల వంటలు చేస్తారా. 32 పళ్ళు ఉన్నాయి కదా, 32 పళ్ళకి ఈ 32 కాయలు ఎట్టుకొచ్చండి. అలా ఉన్నాయి. ఒక్కొక్క కాయ ఒక పని కింద సరిపోతుందండి. ఎలా ఉందా? టైంపాస్ కాయలు. కరుంగులు అంటారు కదా, అలా కరుంగు అంటారు చూడండి. అలా కరకరలు ఆడేస్తున్నాయి అన్నమాట.
ఇట్లే ఉమ్, కారం లేకుండా బెల్లం పాకం కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కదా. బాగుంటాయి. కానీ పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు నేనేం చెప్పాను, టైం పాస్ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు తినడం కోసం కాబట్టి జేబులు వేసుకుంటారు కదా. మళ్ళీ బెల్లం అది పెడితే చీమలు పట్టడం, పాకం అంటడం ఇవన్నీ జరుగుతాయి. ఇదే బాగుంటదేమో నాకు తెలిసి. దీని ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? ఒకవేళ కావాలంటే అలా కూడా చేసుకోండి మీరు. కాదండి, చేతికి ఆయిల్ అంటులేదు, నాన్ స్టిక్ లా ఉంది. నెక్స్ట్ కారం అయ్యి మన చేతికి అంటుకుపోయి జేబులు వేసుకుంటే దాని అంతా పొడి అంతా అంటుకుపోయి మొత్తం స్కిన్ అంతా మండిపోద్దండి. అలా కాకుండా ఈ జేబులో కాదు ఎక్కడ వేసుకుని ఎట్టుకెళ్ళిపోయినా కానీ గొడవ ఉండదండి. ఇప్పుడు సంకలు అట్టుకుని కూడా ఎట్టుకోవచ్చండి అలాగా. ఏంటంటే జంతికలు రోజు తింటారండి ఇంట్లో పిల్లలు. జంతికలు ఎట్టే అనుకోండి తినమని తినరు. అందుకనే ఆ మెటీరియల్ తోటి వేరే ఇలాగ ఆపకాయలు అని చేసి పెడితే ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా వాళ్ళకి చూడడానికి కూడా. మామూలుగా సూపర్ ఉన్నాయి. నువ్వు పప్పు ఎన్ని హెడ్ తినా టేస్ట్ భలే ఉన్నాయి. వాము జీలకర్ర తగ్గుతుంది. వాము వల్ల కూడా మనకి అజిత్ అయ్యి ఉండవండి. శుభ్రంగా కొట్టేయడం మీద వంగటి కొట్టేయచ్చు. హాయిగా మధ్యాహ్నం పూట టైం పాస్ కి ఇలా పడుకొని ఒక్కొక్కాయ అలా తినుకుంటా ఇవి అలా ఆకాశవాణి వార్తలు వినుకుంటా. కాదండి, తింటా ఉంటే అలా ఎన్ని తినేచ్చామండి. ఒకటి ఒకటి వేసుకుంటుంటే తెలుస్తుందండి ఎన్ని తింటామో. అదండి, మీరు కూడా మీ పిల్లలకి ఎండాకాలం చక్కగా ఇలాంటి ఆపకాయలు చేసి బియ్యం పిండి తోటి పెట్టండి. బాగా తింటారండి, బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి మేడం. అంటే చూడడానికి కూడా ఏదో చిన్నగా వెరైటీగా ఉన్నాయి అన్న వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది అన్నమాట చూడడానికి. మా ఊళ్ళో అయితే మా అక్కల పిల్లలు, మా బాగారాల పిల్లలు ఇందాకే ఈ పచ్చి తినేస్తున్నారు పట్టుకుపోయి. బాగున్నాయి, అరటికి బాగున్నాయని ఆడపోయారండి. వస్తారు. ఇప్పుడు వస్తారు లొంగటి కొట్టేస్తారండి ఇవన్నీ. వచ్చే తింటారా ఈ లోపు లాగిచ్చి లోపలెడతాం. అదండి, ఎండ గట్టి పడుతుందండి, కుణుకులు అవుతాం ఇంకా తినేసి. వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆపకాయలు నచ్చితే మీరు కూడా చేసుకొని మీ పిల్లలకి పెట్టండి. ఎండాకాలం ఫుల్ టైం పాస్ అన్నమాట. వాళ్ళు ఆడుకునేటప్పుడు టైం పాస్, మీకు టైం పాస్ అవ్వకపోయినా ఇవి టైం పాస్. అదండి, ఓకే అండి. మరి అండి మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుద్దామండి. వెళ్ళొస్తాండి. నిద్ర వస్తుందండి, పడుకుంటున్నానండి కాసేపా. అండి అవన్నీ తినే పడుకుందరు. తినమ్మా, నాకు నిద్ర వస్తుందా. బా సపోటా చెట్టు కింద హాయిగా ఉందండి. చల్లగా ఉంది.